మిర్చి రైతులు కన్నెర చేస్తున్నారు. ఆరుగాలం కష్టించిన సొమ్ము అంగట్లో సరుకులా మారిందని ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఎకరాకి 3 లక్షలు పెట్టుబడి పెడితే అందులో సగం కూడా రావట్లేదని రైతు కన్నీరు కారుస్తున్నారు. మిర్చి మార్కెట్లో మిర్చి రేటు దాదాపు గడిచిన నెల రోజుల నుంచి 13,000, 13,500, 14,000 వరకు ఉండడంతో రైతు మిర్చి రేటు లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పండించిన పంటలో సగం పెట్టుబడులు కూడా రాకుండా ఉంటే ఏ విధంగా బతకాలని చెప్పేసి రైతు ఆవేదన చెందిన పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ లో మనము ఈ రోజు ఒక్కసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. ఈ రోజు ఖమ్మం మార్కెట్ కి మిర్చి పోటెత్తిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. సో పూర్తిగా ధరల స్థిరీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పైగా మిర్చి పంట వేస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.25 లక్షల ఎకరాలు మిర్చి సాగు అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద మిర్చి మార్కెట్ గుంటూరు, అలాగే తెలంగాణలోని వరంగల్కు అనుసంధానంగా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా మిర్చి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని రైతులతో కలిసి తెలంగాణ రైతు సంఘం ఉద్యమాలు కూడా నిర్వహిస్తుంది. కింటాకు 25,000 గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేస్తుంది. ఆహార పంటల జాబితాలో మిర్చిని కూడా చేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటికే తెలంగాణ రైతు సంఘం 3 పర్యాయాలు మిర్చి ధరలపై ఆందోళన నిర్వహించింది. ఖమ్మం నగరంలో దాదాపు పోయిన మంగళవారం కూడా మహాధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ తేజ రకం మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉంది. ప్రతి ఏటా 15 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఎగుమతులు జరిగేవి. కానీ ఈ ఏడాది మాత్రం మిర్చి రైతుకు కన్నీళ్లే మిగిలి అని చెప్పాలి. రకరకాల చీడపీడలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఒకప్పుడు ఎకరానికి 40 క్వింటాలు వచ్చిన దిగుబడి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఎకరానికి 20 క్వింటాల లోపు కూడా వస్తుంది. రేటు కూడా ఏటేటా తగ్గడంతో మిర్చి రైతు ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మిర్చి రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మిర్చి రైతులతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, మీది ఏ ఊరు, ఎన్ని ఎకరాలు మిర్చి పంట పండించారు? 3 ఎకరాలు. ఏ ఊరన్నా మీది? మీ పేరు? రామదాస్. చెప్పండి, మిర్చి రేట్ ఏ విధంగా ఉంది? ఏముందన్న, డౌన్ ఉంది, మార్కెట్ డౌన్ ఉంది. అసలు కూలీలకి దాని సరిపోతుంది అన్న. అంటే ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత ఒక ఎకరానికి 2 లక్షల దాకా వస్తుంది అన్న పెట్టుబడి. మామూలుగా రావట్లే. అంటే ఒక ఎకరానికి మిర్చి ఎన్ని క్వింటాలు దిగుమతి అవుతుంది? ఏమొస్తుంది అన్న, 20 క్వింటాలు అవుతుంది అన్న. 20 క్వింటాలకి కూలీలకి దానికే సరిపోతుంది. ఇక్కడ రేట్ లేక మందులు డబ్బులు పట్టుకునే పోతారు రైతులు. చేసేది ఏం లేదల్లా. అట్లా ఉందన్న పరిస్థితి. అంటే మీరు ధర ఎంత ఉంటే మీరు బాగుంటుంది అనుకుంటారు? 25,000 ఉంటే మంచిగుంటదన్న. ఈ రేట్లలో ఏం గిట్టదన్న.